గడిచినట్టు 24 గంటల్లో మన రాష్ట్రంలో ఋతుపవనాలు సాధారణంగా ఉన్నాయి. ఒక మాసం నుంచి భారీ వర్షాలు కూడా పలు ప్రాంతాల్లో నమోదవడం జరిగింది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కలింగపట్నంలో 10 సెంటీమీటర్లు, విశాఖపట్నంలో అయితే 9 సెంటీమీటర్స్, అండ్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి టెక్కల్లో అయితే 4 సెంటీమీటర్స్, అనకాపల్లిలోని ఎల్లమంచిలో 4 సెంటీమీటర్ రికార్డ్ అయింది. అలాగే నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు అయితే ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లోనూ, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తా వరకు చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉంటే చెప్తున్నాం. క్రమేపీ ఇది తీరం వెంబడి బలమైన ఈదురుగాలి ప్రభావంగా క్రమేపీ తగ్గుతున్న చేత ఎటువంటి హెచ్చరికలు మత్స్యకారులకి ఇవ్వడం జరగలేదు ఈరోజు. అయితే మత్స్యకారులు వేటకి వెళ్ళొచ్చు అంటారు సార్? ఎస్, గాలి కొంత జాగ్రత్త తీసుకుని వెళ్ళవచ్చు. గాలి వేగం క్రమేపీ కొంచెం గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అంటే తీరం వెంబడి బలమైన ఎదురుగాలు కొంచెం తగ్గుముఖం ఉండడం వల్ల మన మత్స్యకారులకైతే ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు ఈరోజు. ఓకే.